తున్నటువంటి నీళ్లు, రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరటి చెట్లు, లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి, పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు. ఆ ఎర్ర తివాచీ మీదకెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి. పెద్ద గడప, దాని మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళె అన్ని చూశాడు. వంగి 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు. ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసినటువంటి గుణపం కనపడింది. ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూశాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు. చిన్న టోపీ పెట్టుకుని తను బతికుండగానే కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన 2 భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు. ఓహో, ఎంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు.